శ్రీను లచ్చవ వ్లాగ్స్ శ్రీను లచ్చవ వ్లాగ్స్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఏ వేస్ట్ ముఖం దానా ఏం మాట్లాడుతున్నావే? పొద్దున్న ఏం గొడవ పెడుతున్నావు? అయితే పొద్దున్న గొడవ పెడుతుంది ఫ్రెండ్స్, ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నది. ఏంటిది? ఎన్ని చేస్తుంది? డేటు మ్యానుఫ్యాక్చర్ డేట్ 25th 7వ నెలనా ఉంటుంది, చూడ కదా అది. అయితే ఫ్రెండ్స్, ఇది వేస్ట్ మొక్కం, ఇది ఇంత తెలివి లేదు. పొద్దుగాల గొడవ పడుతుంది ఫ్రెండ్స్. అయితే ఇంతకుముందు ఫుల్ గొడవ అయింది అనమాట. వేస్ట్ ఇది అనమాట. ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నది. అసలు ఎందుకట్లా పొద్దుగాల గొడవ పడుతున్నావు? ఎందుకే మార్నింగ్ గొడవ పడ్డావు కదా, ఎప్పుడు పడ్డావాడు? ఎందుకు మాట్లాడతావు? సతాయించుడు కాదు, ఇష్టం ఉన్నట్టు మాట్లాడద్దని చెప్పినాను. వేస్ట్దానా నువ్వే కథలు పడకు. నువ్వేం మాట్లాడుతున్నావు? దెంగయ్యా ఏడు దెంగయ్యాలా? ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది ఫ్రెండ్స్ పొద్దుగాల. అసలు ఎట్లా మాట్లాడుతుందంటే, నేను మార్నింగ్ డ్యూటీకి మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావాలా, కష్టపడుతుంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. మళ్ళీ ఆమెకు నచ్చినట్టు మాట్లాడుతుంది. ఒకసారి మంచిగా ఉంటుంది, ఒకసారి చెడ్డగా ఉంటుంది. ఈమెకు మైగ్రేన్, నెత్తి నొప్పి రోగం ఉందా, ఏం రోగం ఉందో తెలియదు, కానీ ఇష్టం ఉన్నట్టు తిట్టింది తెలుసా. ఇంత ఘోరంగా తిట్టిందంటే అట్లా తిట్టింది. కానీ ఇక పెళ్ళిళ్ళు చేసుకుంటే గిట్లనే ఇష్టం ఉన్నట్టు తిడుతూ ఉంటారు అన్నమాట వీళ్ళు. కానీ అంత ఘోరంగా అనేది పొద్దుగాల తిట్టింది. అయితే నేను నిద్రలో ఉన్నా ఫ్రెండ్స్. పొద్దుగాల ఇంకా లేవలే. నిద్రలో ఏమున్నా ఇక కిచెన్లో గయ్య కొడుతున్నది. ఇట్లా కొడుతున్నది అంటే ఇష్టం ఉన్నట్టు గయ్య కొడుతున్నది. అన్నం ఎందుకు అనుకున్నది? అయితే అన్నం వండుకుంటే మీరు ఇద్దరు అనుకోక పొద్దుగాల నన్ను ఎందుకు అన్నారు మీరు? నిద్ర కూడా పట్టనియకుండా అన్నం ఎక్కువ వండిందంటే మీరు మార్నింగ్ అంత గొడవలు మీరు చూసుకోవాలి, కానీ నన్ను పొద్దుగాల దమాక్కర వేసినావు. ఇద్దరు కూడా పట్టనియది. మరి కర్రీ చేసిందా? అన్నం ఏం చేసుకుంటుంది రోజు పొద్దుగాల? ఎందుకు వండుకొని పోతుంది? నీకు శాతం అయితే వండింది పాపం బిడ్డ. ఇంత కరెక్ట్.